హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి రీడింగ్స్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీకు మీ వ్యక్తికి మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? సో అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, అలా ఏంటంటేనండి, ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కొక్క రకమైన సిట్యుయేషన్ ఉంటుంది. అందరూ ఒకలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేయరు. బట్ ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ ఉండొచ్చు అనే ఒక క్లారిటీ ఇస్తే, మీరు కూడా కొంత ప్రిపేర్డ్‌గా ఉంటారు అని చెప్పి ఇలాంటి రీడింగ్ చేయడం. సో, చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి స్ట్రాబెర్రీ క్వార్ట్జ్ థంబ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ ఫ్లవర్ చార్మ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సినాబ్రైట్ థంబ్ స్టోన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్ట్రాబెర్రీ క్వార్ట్జ్ థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్య ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? సో, అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తికి మీరు ఈ టైంలో బాగా అట్రాక్ట్ అయిపోతారండి. అంటే నార్మల్‌గా కూడా మీ వ్యక్తి అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఆల్రెడీ చాలా అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ టైంలో ఇంకా వాళ్ళు మీకు అట్రాక్టివ్‌గా అనిపించడం కానీ, వరల్డ్ ఎప్పుడూ కూడా వాళ్ళ చుట్టే తిరుగుతుంది అనే ఫీలింగ్ మీకు రావడం కానీ, సో, దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో కొంత డెస్పరేట్‌గా ఉండి, డెస్పరేట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివి చేయొచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి కొంత ట్రబుల్సమ్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీ డెస్పరేషన్ అనేది వాళ్ళకి అంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, ఈ మంత్‌లోనేంటంటే సెలెస్టియల్ షిఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో, అందులో మోస్ట్‌లీ మర్క్యూరీ రెట్రోగ్రేడ్ అనేది జరుగుతుంది. నవంబర్ 9 నుంచి 29 వరకు. చాలా మందికి వాళ్ళ వ్యక్తితో ఎక్కువ మాట్లాడాలి అనిపిస్తదండి. వాళ్ళిద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి మంచిగా లేకపోయినా ఆర్ వాళ్ళిద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి నార్మల్‌గా ఉన్నా స్టిల్ ఈ టైంలోనేంటంటే తెలియకుండానే ఎందుకు ఆ వ్యక్తితో ఎక్కువ మాట్లాడాలి, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి. సో, థింగ్స్‌ని ఎలా అయినా సరే సార్ట్ ఔట్ చేసుకోవాలి అని ఎక్కువ అనిపిస్తూ ఉంటది. దానివల్ల ఏంటంటే వాళ్ళు సమ్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ వ్యక్తులు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినట్టుగా చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తికి కంఫర్టబుల్‌గా అనిపించేలాగా మీరు ఏం చేసినా పర్వాలేదు కానీ, మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరు పక్కన పెట్టేసుకొని మాత్రం వాళ్ళ విషయంలో డెస్పరేట్‌గా ఉన్నట్టుగా, వాళ్ళని ట్రబుల్ చేస్తున్నట్టుగా మాత్రం ఉండొద్దండి. ఎందుకంటే, ఈ వ్యక్తి మేబీ కోఆపరేట్ చేస్తున్నట్టుగా ఆర్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నట్టుగా ఉండొచ్చు కానీ, వాళ్ళ ప్లాన్స్ అంటూ వాళ్ళకుంటాయి. వాళ్ళు థింగ్స్‌ని ఎలా డీల్ చేయాలనుకుంటే అలానే చేస్తారు. సో, ఇక్కడ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని, మీ అట్రాక్షన్‌ని మీరు కొంత కంట్రోల్ చేసుకోవాల్సుంటుందండి. ఈ టైంలో మీకు సెల్ఫ్ కంట్రోల్ కూడా చాలా ఉండాలి. ఎందుకంటే, ఇప్పుడు ఆ వ్యక్తికి మీరు అట్రాక్ట్ అయిపోయి, వాళ్ళు ముందులాగా ఎందుకు లేరు? సో, ఇప్పుడు కూడా వాళ్ళు అలా ఉంటేనే బావుంటుంది. ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలనుకోని మీరు డెస్పరేట్ అయిపోయి, మీరేంటంటే ఇక్కడ చేయాల్సినవన్నీ చేసేస్తుంటే, ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సో, వాళ్ళు కూడా ఏంటంటే చెయ్యాల్సిన పనులు చేస్తారు. దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు. అండ్ మీకేంటంటే ఎలా అనిపిస్తుందంటే, మనం ఈ వ్యక్తి కోసం ఇంత చేస్తున్నాం, చేస్తే వీళ్ళు తిరిగి మనకి ఇలా చేస్తున్నారేంటి అనే ఫీలింగొస్తది. సో, మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని
మీరు పక్కన పెట్టేయొద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్‌తో మీరు ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, అక్కడ పరిస్థితి ఏంటి, సో ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచించుకొని, మీ వరకు మీరేంటంటే కంట్రోల్డ్‌గా ఉంటే మంచిదండి. సో ఈ టైంలోనేంటంటే ఖచ్చితంగా మీకు తెలియకుండానే ఆ వ్యక్తికి మీరు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొన్ని అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. అలా అనుకోకుండా జరగకూడదు అంటే మీకు మీరు ఆ వాల్యూ ఇచ్చుకోవాలి. మీ ఇంపార్టెన్స్ ఏంటో మీరు తెలుసుకొని మీరు జాగ్రత్త పడాలి. లేకపోతే ఇక్కడేంటంటే ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. వాళ్ళు కూడా చాలా కన్నింగ్‌గా ఉంటారండి. సో అలాంటి రిస్క్ అయితే తీసుకోవద్దు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్‌కి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా రోజుల నుంచే చాలా ప్లాన్స్ వేసుకుంటున్నారండి. అంటే ఆ ప్లాన్స్ కూడా ఎందుకు అంటే, రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్యలో థింగ్స్ బెటర్ అవ్వాలి. మీరేంటంటే మరికొంచెం హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. సో, మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఫలించట్లేదు. మీరు అనుకుందొకటి, అవుతుంది ఇంకొకటి. ఆ వ్యక్తి ఏంటంటే మరికొంచెం మిమ్మల్ని రోజు రోజుకి కూడా నెగెటివ్‌గా చూస్తున్నారు. అంటే ఈ అట్రాక్షన్ అనేది ఇప్పటి నుంచి ఉన్నట్టుగా ఏమి అనిపించట్లేదు. పాస్ట్‌లో కూడా ఈ వ్యక్తి విషయంలో మీ డెస్పరేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే మీరు ఎప్పుడూ కూడా రష్ అవ్వలేదండి. మీరేంటంటే ఈ వ్యక్తిని పుష్ చేయాలి అన్నట్టుగా ఎక్కడా బిహేవ్ చేయలేదు. కాకపోతే రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవడం కోసం మీకెంత వరకు ఛాన్స్ ఉంది? మీరసలు ఏ విధంగా ఇది హ్యాండిల్ చేస్తే మీకు మంచిది అనేలానే మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్లారు. సో, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలయితే చేశారు. కాకపోతే మీరు చేసిన ప్రయత్నాలు ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే మీరొకటి చేస్తే అది ఇంకొకలా జరగడం, మీరు పాజిటివ్‌గా చేయాలనుకున్న ఆ వ్యక్తికి నెగెటివ్‌గా రీచ్ అవ్వడం ఇలాంటివేవో జరిగాయి. సో, దానికి మీరేమనుకున్నారంటే ఈ వ్యక్తి కావాలనే ఇలా చేస్తున్నారు. మనకెంత మంచి ఉద్దేశం ఉన్నా ఈ వ్యక్తికి మాత్రం అలాంటి ఉద్దేశం లేదు కాబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయని మీరు అనుకున్నారు కానీ, ఆ వ్యక్తికి అసలు ఎలాంటి ఉద్దేశం లేదండి. నిజానికి ఇక్కడ రాంగ్ థింగ్స్ చేసింది కానీ, ఆర్ రాంగ్ ఇంటెన్షన్స్‌తో ఉంది కానీ, ఈ వ్యక్తి అయితే కాదు. అంటే అక్కడ మరి ఎలా జరిగింది అని మీరు ఆలోచిస్తే, దానికి ఆ వ్యక్తే సోల్‌గా రెస్పాన్సిబుల్ అంటే అది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తికి కూడా తెలిసి తెలియక జరగొచ్చు. బట్ కావాలని చెప్పి ప్రాబ్లమ్ తీసుకురావాలని వాళ్ళు చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వాళ్ళు చెయ్యకపోవచ్చు కూడా పూర్తిగా. ఇది మీ వల్ల కూడా జరగొచ్చు ఫాల్ట్ అనేది. ఎందుకంటే మీ ప్లానింగ్ అనేది కరెక్ట్‌గా లేనప్పుడు మీరు అది ఇంప్లిమెంట్ చేసినా ఫెయిల్ అవుతుంది. లేదు మీ ప్లానింగ్ కరెక్ట్‌గా ఉన్నా మీరు కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడైనా ఫెయిల్ అవుతుంది కదా! సో, కంప్లీట్‌గా ఆ వ్యక్తే రాంగ్, ఆ వ్యక్తే మొత్తం అంతా చేశారు అంటే అది కరెక్ట్ కాదు. సో, మీ ప్లానింగ్ అయినా ఫాల్ట్ ఉండాలి. లేకపోతే ఇంప్లిమెంట్ చేసిన దగ్గరైనా ఫాల్ట్ ఉండాలి. లేకపోతే ఆ వ్యక్తి వరకు రీచ్ అయ్యి వాళ్ళేంటంటే ఇంటెన్షనల్‌గా అయినా ఇది చెయ్యకపోయి ఉండాలి. మొత్తానికేంటంటే ఇక్కడ ఏదేదో జరుగుతుందండి. అది ఎందుకు జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. బట్ స్టిల్ మీరు మాత్రం గివ్ అప్ చేయాలనుకోవట్లేదు. మీరేంటంటే స్టబ్బర్న్‌గా ఉన్నారండి. ఈ విషయంలోనేంటంటే ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా మీ 100% ఇవ్వాలి అనే ఫీలింగ్ మీకుంది కానీ, సిట్యుయేషన్స్‌ని మీరేంటంటే డిఫరెంట్ పర్స్‌పెక్టివ్ నుంచి చూడట్లేదు. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరొక ఎగ్జామ్ రాస్తారండి. సో, ఒక ఆన్సర్ రాస్తారు. సో, ఆన్సర్ రాయడం వల్ల ఫెయిల్ అవుతారు. సో, మీరేమనుకుంటారంటే అదే కరెక్ట్ ఆన్సర్ అని అనుకుంటారు. సో, మీకు అనిపించింది ఒక్కసారి మీరది ఫీల్ అయ్యారు. ఇంక మీరేంటంటే అదే కరెక్ట్ అనుకోని వెళ్ళిన ప్రతిసారి అదే ఆన్సర్ రాస్తే, మీరు ఎన్ని సార్లు రాసినా ఫెయిల్ అవుతారు కానీ పాస్ ఎలా అవుతారు? సో, ఆన్సర్ కరెక్ట్‌గా రాస్తే పాస్ అవుతారు. అట్‌లీస్ట్ ఆన్సర్ మార్చైనా రాయాలి. బట్ సేమ్ ఆన్సరే రాస్తే ఏమవుతుంది? ఇక్కడ మీరేంటంటే చేస్తున్న ప్రయత్నాలు కూడా అలానే ఉన్నాయండి. వచ్చే రోజుల్లో కూడా మీరు అలాంటి ప్రయత్నాలే చేస్తారంట. అందుకే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందనంటే, మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చెయ్యండి. కాకపోతే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక వేలో ట్రై చేస్తున్నప్పుడు అది వర్కౌట్ అవ్వకపోతే అలా చేయకూడదు కదా! ఇంకొకలా ట్రై చేయాలి కదా! మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అంటే అలా చేయడానికి? అంటే మీరు అనుకోవచ్చు. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదండీ! సో, సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పక్కన పెట్టేసి మేబీ కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారేమో! బట్ ఈ టైంలోనేంటంటే అలా చెయ్యొద్దు. ప్రయత్నం చేయడం తప్పు కాదు కానీ, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదండి ఎక్కడా కూడా. ఆర్ మీరేంటంటే ఏదో వ్యక్తుల్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఎప్పుడూ చేస్తున్నట్టే చేయడం కూడా కరెక్ట్ కాదు. అది నేను చెప్పేది. అంటే ఇక్కడ మీరు చాలా మారాలండి. మీరు 100% ఇవ్వాలనుకుంటున్నారు. అది అస్సలు తప్పు కాదు. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్‌లో మీరు మీ 100% ఇప్పుడు ఇస్తే ఇన్ రిటర్న్ వాళ్ళు కూడా ఇస్తారు. కాకపోతే మీరు ఇచ్చే వేలోని మీకు ఎలాంటి సక్సెసు లేదు. మీరు ఇప్పటికే చాలా సార్లు ట్రై చేశారు.
ఆ వేలో అది వర్కౌట్ అవ్వలేదంటే, ఆ వేలో అసలది ఇంక వర్కౌట్ అవ్వదని అర్థం. సో, దానికి ఇంకొకలా ట్రై చేయాలని అర్థం. అండ్ ఇంకొకటేంటంటే, చేసే పనిలోని అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఏది చేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటేనండి, ఎక్కడి వరకు చెయ్యాలి, ఎక్కడ ఆగాలి అనేది తెలుస్తుంది. బట్ అది తెలియనప్పుడు మాత్రం కొత్త ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే, మీరు చేసే ప్రయత్నాల వల్ల కొత్త ప్రాబ్లమ్స్ రాకూడదండి. మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కొత్త ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. సో, మళ్ళీ ఎందుకు అలానే చేస్తున్నారు? మళ్ళీ ఎందుకు అంటే సిట్యుయేషన్స్‌ని డ్రాగ్ చేయాల్సిన పరిస్థితి ఒస్తుంది అనేది కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది నాకు. సో, మీరేంటంటేనండి టైమ్ బీయింగ్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అయితే చెయ్యొద్దండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, ఎలా అయినా అర్థం చేసుకోవాలి అని కూడా వెనక ముందు ఆలోచించకుండా కూడా ఏ ప్రయత్నం చెయ్యొద్దు. సో, అలా చేయడం వల్ల ఏంటంటే, మీకు ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపించదు. మీరు తిరిగి ఎలా ఫీల్ అవుతారంటే, అనవసరంగా సిట్యుయేషన్స్‌ని మనమే కాంప్లికేట్ చేస్తున్నాం. అదేదో సైలెంట్‌గా ఊరుకుంటే బెటరేమో అని తర్వాత రియలైజ్ అవుతారు. ఇంకా డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత మీకర్థమవుతుంది. సో, బేసిక్‌గా ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీ వైపు నుంచి మీరేంటంటే ఏదైతే చేయాలో అది చెయ్యండి. కానీ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. సో, ఆలోచించుకొని ప్రయత్నం చేయండి. కానీ ఒకే పద్ధతిలో చెయ్యొద్దు. ఎందుకంటే ఒకే వేలో ట్రై చేసినా సరే ఇది వర్కౌట్ అవ్వదండి. కావాలంటే ఈ విషయంలో మీరు ఎవరిదైనా అడ్వైస్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అడ్వైస్ తీసుకొని డీల్ చేయండి. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇలానే ట్రై చేస్తే ఇంకా, ఇంకా వచ్చే రోజుల్లో సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోతాయండి. మీ ఎమోషన్స్‌ని కూడా మీరేంటంటే కంట్రోల్ చేసుకోవాలి. అంటే మీకెలా అనిపిస్తదంటే, నేను ఇంత కష్టపడుతున్నాను, నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, ఈ వ్యక్తి అయినా అర్థం చేసుకోవట్లేదు. అసలు వాళ్ళకి కొంచెమైనా సరే హ్యుమానిటీ ఉందా? ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు అంటే పాస్ట్‌లో ఇలా లేరు కదా! మంచిగానే ఉన్నారు కదా! ఇప్పుడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఈ వ్యక్తి ఒరిజినల్‌గా ఇదేనా? అలా మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ ఎండ్ నుంచి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఆ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తి మీరు ఇలా చేస్తే మారరు అనేది ఒక క్లారిటీ. బట్ మీరెందుకు అది తెలుసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ రియల్ క్వెషన్ అండి. మీకు తెలుస్తుంది. తెలిసినా సరే మీరేంటంటే అది మార్చుకోలేకపోతున్నారు. సో, ఈ టైంలోనేంటంటే మీకు మీరు వాల్యూ ఇచ్చుకున్నారనుకోండి. సో, మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కొంత తగ్గుతాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కొంత తగ్గుతాయి. మీరు సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మానిప్యులేట్ చేయరు, మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేయరు. ఆర్ మీ వాల్యూ, మీ వర్త్ ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తి కొంచెం తగ్గుతారండి. ఆ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తారు. వీళ్ళేంటంటే రియలైజ్ అవుతున్నారు. వీళ్ళింతకు ముందులా లేరు. వీళ్ళనేంటంటే మనం అంత ఈజీగా హ్యాండిల్ చేయలేం. సో, వీళ్ళేంటంటే పాస్ట్‌లో లాగా అంటే కొంత డెస్పరేట్‌గా లేరు. సో, ఇలా ఉన్న వ్యక్తినేంటంటే కొంచెం మనం డీల్ చేయాలంటే కష్టమే అనుకోని జాగ్రత్త పడతారు. సో, ఇది ఈ రిలేషన్‌షిప్‌లో జరగాలండి. అలా జరిగినప్పుడే మీకు ఫెయిర్ ట్రీట్‌మెంట్ అనేది దొరుకుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మీరే ఫ్రస్ట్రేట్ అవ్వాలి, మీరే ఇరిటేట్ అవ్వాలి, మీరే పెయిన్ తీసుకోవాలి, మళ్ళీ మీరే ట్రై చేయాలి. మళ్ళీ ఇదేంటంటే రిపీట్ అవుతుంది. సో, ఇలా జరగకూడదండి ఇంకా. ఇలా జరగకూడదు అంటే మీరేంటంటే ఆ వ్యక్తి విషయంలోని జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. 100% ఇవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఇవ్వండి. కానీ ఆ 100% ఇచ్చిన దగ్గర మాత్రం మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, ఆ వ్యక్తి ప్రకారం ఏది చేయాలో అది చేయండి. అంతేకాని ఆ వ్యక్తితో పాస్ట్‌లో అటాచ్‌మెంట్ ఉంది. పాస్ట్‌లో మంచి వాళ్ళేనండి. బట్ ఇప్పుడే ఇలా చేస్తున్నారు. సో, ఇప్పుడు కూడా ఇలా ఎందుకు చెయ్యాలి? సో, మేమేంటంటే కరెక్ట్‌గానే ఉంటున్నాం కదా! కరెక్ట్‌గానే ప్రయత్నాలు చేస్తున్నాం కదా! పాస్ట్ కంటే కూడా ఇప్పుడు మంచిగా ఉంటున్నాం కదా! అని మీరనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు పాస్ట్ కంటే ఏం మంచిగా ఉండట్లేదండి. డెస్పరేట్ అయిపోతున్నారు. సో, ఆ డెస్పరేషన్ అనేది ఆ పర్సన్‌కి అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఈ పర్సన్ మీ విషయంలో చేసేవి కావాలని చెయ్యట్లేదు. కానీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి సపోర్ట్ ఇస్తుంది మాత్రం మీరే. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని హర్ట్ చేస్తే, మనం హర్ట్ అయితేనే వాళ్ళు నెక్స్ట్ టైమ్ హర్ట్ చేయగలుగుతారు. బట్ మనం దాని వల్ల ఎఫెక్ట్ అవ్వకపోతే వాళ్ళేంటంటే ఆ వేలో అట్‌లీస్ట్ హర్ట్ చేయలేరు. ఇంకొక వే చూసుకోవచ్చు. సో, మీ విషయంలో కూడా ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీరు ఎఫెక్ట్ అవుతున్నారంటే మీరు ఎఫెక్ట్ అవుతున్నారని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎఫెక్ట్ చేస్తున్నారు. అదే మీరు అవ్వట్లేదు అన్నప్పుడు ఎలా చేస్తారు? సో, ఇక్కడ వాళ్ళకి ఒరిజినల్‌గా అంత పవర్ లేదు. అంత ఛాన్స్ వాళ్ళు తీసుకోలేరు కూడా. ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది వాంటెడ్‌గా జరుగుతుందయితే కాదు. కాకపోతే
మీరు వాళ్ళకేంటంటే అలా ఈజీగా దొరికిపోతున్నారండి. ఈజీ టార్గెట్ అయిపోతున్నారు. అది ఎందుకు అంటే మీ డెస్పరేషన్ వల్ల అండ్ మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇక్కడ క్లియర్‌గా మిస్ అవుతుందని యూనివర్స్ అయితే చెప్తుంది. సో, మీలో కొన్ని మార్పులొస్తే మాత్రం మీ సిట్యుయేషన్ ఖచ్చితంగా మారుతుందండి. ఈ రిలేషన్‌షిప్ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు ప్రయత్నాలు చేసుకోండి. కానీ ఒకే వేలో కూడా ట్రై చెయ్యొద్దు. ఒకే వేలో ట్రై చేసినా ఆ వ్యక్తికి అర్థం కాదు. అంటే ఒకటి చేసినప్పుడు ఆ వ్యక్తికి అలా అర్థం అవ్వట్లేదంటే అది అసలు కరెక్టే కాదు. బట్ మీరేంటంటే అలా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అలానే అర్థం చేసుకోవాలి, అదే కరెక్ట్ అని మీరనుకుంటే అది కరెక్ట్ కాదు. సో, మీరు కూడా కొంత చేంజ్ అవ్వాలి. మీరు వన్స్ చేంజ్ అయితే ఆ వ్యక్తి ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతారండి. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, చూసారు కదా! స్లో అండ్ స్టడీ. ఈ వ్యక్తి విషయంలో ఏదో చేసేసినా ఏం జరిగిపోదండి. అలా అని చెప్పి జరగకుండా మీరు ఏది కూడా ఆపలేరు. అంటే జరగాల్సింది జరుగుతుంది. బట్ మీ ఎండ్ నుంచి మీరు ఆలోచించుకొని ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎప్పుడు ఏం చేయాలి? అనేది చూసుకొని చేస్తే దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు. మీరు బెనిఫిట్ అవ్వాలి అనుకుంటే మీరు స్లోగానే ముందుకు వెళ్తారు. ప్రతిదీ ఆలోచిస్తారు. ఒకసారి డ్యామేజ్ ఎప్పుడైతే జరిగిందో అలాంటి డ్యామేజ్ జరగకుండా మీ ఎండ్ నుంచి మీరు ఏం చేయాలి అనేది మీరు కేర్‌ఫుల్‌గా ఒక్కొక్క స్టెప్ వేసినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి మీకంటే స్ట్రాంగ్ అయితే కాదు. మీరే స్ట్రాంగ్. కానీ ఈ వ్యక్తికి మీ వీక్ సైడ్ ఏంటో మీరు చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి మిమ్మల్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అంటే దానికి రీజన్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పక్కన పెట్టేసి మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అది వాళ్ళకేంటంటే ఈజీ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలో, మన వాల్యూ ఏంటో, మన వర్త్ ఏంటో మనం ప్రూవ్ చేసుకోగలిగితే ఎదుటి వ్యక్తులు మనల్ని అలానే ట్రీట్ చేస్తారండి. బట్ మన వాల్యూ, వర్త్ ఏంటో మనకే తెలియక ఎదుటి వ్యక్తుల విషయంలోని మనం ఏంటంటే డెస్పరేట్ అయిపోయినప్పుడు ఈజీ టార్గెట్ అయిపోవడం అనేది కామన్. సో, మీరేంటంటే అలా ఉండొద్దు. ఈ రోజు నుంచి ఏంటంటే మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోండి. ఇఫ్ ఆ వ్యక్తి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సపోజ్ ఒక మెసేజే పెడితే మీరు ఒక మెసేజే పెట్టండి. వాళ్ళొక మెసేజ్ పెట్టారు అని చెప్పి మీరు 10 మెసేజ్‌లు పెట్టొద్దు. నా దగ్గరికొచ్చేవాళ్ళు ఇలాంటివి కూడా చెప్తుంటారండి. అసలు అలా ఎందుకు చేస్తారు అంటే అది లవ్ చూపించడం, కేరింగ్ అని అనుకుంటారు. బట్ ఆ వ్యక్తి అదేంటంటే వీళ్ళేంటి ఇలా ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళ నుంచి టార్చర్ ఎక్కువైపోయింది అన్నట్టు ఫీల్ అవ్వకూడదు కదా! సో, అంటే అది మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ఎగ్జాంపుల్‌తో సహా ఎందుకు చెప్పానంటే మీలో చాలా మంది ఇలాంటి పనులే చేస్తున్నారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను చెప్పాలనుకుంది. మీరు స్లోగా ఏం చేసినా సరే ఈ రిలేషన్‌షిప్‌లో స్టడీగా థింగ్స్ అనేవి మూవ్ అవుతాయి. మీరనుకున్న విధంగా చేంజెస్ చేసుకోగలుగుతారు. బట్ మీరేంటంటే వాళ్ళని పుష్ చేసేసి ఇప్పుడే మారిపోవాలి, ఇలానే ఉండాలి. ఈ వ్యక్తి చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారు. సో, ఇంకెవరైనా వచ్చేస్తారేమో, ఈ రిలేషన్‌షిప్ డిస్టర్బ్ అయిపోతుందేమో అని మీకు మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి ఏదైనా చేస్తే ముందు మీ రిలేషన్‌షిప్ ఎఫెక్ట్ అవుతుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, నేను చెప్పాల్సిందైతే చెప్తున్నాను. కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా 4 లీఫ్ ఫ్లవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్య ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీలో చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ మేబీ జరుగుతూ ఉండాలి. సో, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఫేస్ చేశారండి. ఈ వ్యక్తినేంటంటే మీరు చాలా రకాలుగా చూసారు. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే ఈ రిలేషన్‌షిప్ 100% వర్కౌట్ అవుతుందని అనిపించింది. అందుకే మీరేంటంటే మీ ఎండ్ నుంచి ఈ రిలేషన్‌షిప్ కోసం ఫైట్ చేశారు, స్టాండ్ తీసుకున్నారు. చాలా జరిగాయి. బట్ ఎందుకో కానీ నాకు తెలిసినంత వరకు వన్స్ ఈ వ్యక్తితో ఇంత ట్రావెల్ అయిన తర్వాత కూడా అంటే ఈ వ్యక్తి మీకు కరెక్టా? కాదా? అసలు ఈ వ్యక్తి ఎంతవరకు మీ లైఫ్‌లో ఉంటే మీరు హ్యాపీగా ఉండగలరు అనే క్వెషన్స్ అయితే మీలో రైజ్ అయ్యాయి. సో, మీరేంటంటే ఇప్పుడు కూడా ఈ వ్యక్తికి దూరంగా ఉంటున్నా చాలా ఆలోచిస్తున్నారండి. వీళ్ళు మీకు ఎంతవరకు కరెక్ట్? వీళ్ళతో రిలేషన్‌షిప్ అనేది అసలు కరెక్టేనా? అసలు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? రకరకాల ఆలోచనలనేవి ఈ టైంలో కూడా మీకుంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏ క్వెషన్స్ అయితే మనసులో పెట్టుకుంటున్నారో ఇవన్నింటికి కూడా ఆన్సర్స్ ఇప్పుడు దొరుకుతాయంట. లైక్ ఏంటంటే యూనివర్స్ ఆన్సర్ చేస్తుందండి.
ఆ వ్యక్తి ద్వారానే మీకు ఆన్సర్స్ అన్ని కూడా దొరికేలా చేస్తుంది. ఆ వ్యక్తి చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు ఆన్సర్స్ చెప్తాయి అని చెప్పొచ్చు. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే మరి కొంచెం భయపడుతూ ఉండొచ్చు. లైక్ ఏంటంటే వీళ్ళు కరెక్టా కాదా? వీళ్ళతో ఉండొచ్చా లేదా? అసలు అంటే వీళ్ళు ముందు మీ దగ్గరకొస్తారా? రారా? వీళ్ళు మీతో మాట్లాడతారా? లేదా? అనేది పక్కన పెడితే ఈ టైంలో మీ ఆలోచనలేంటంటే ఎక్కువైపోతాయి. ఒకవేళ ఆ వ్యక్తి వచ్చినా సరే వాళ్ళతో ఉండగలరా? లేదా? వాళ్ళతో మాట్లాడగలరా ముందులాగా? సో, ఈ రిలేషన్‌షిప్ ముందులా ఉంటుందా? ఇలాంటి డౌట్స్ అయితే మీకొస్తాయి. అండ్ భయపడుతుంటారు కూడా. నాకు తెలిసి ఈ వ్యక్తికి మీరెందుకు భయపడతారంటే పాస్ట్‌లో ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల. ఆర్ మీలో కొంతమందేంటంటే వ్యక్తుల విషయంలో తప్పు చేస్తారండి. చెయ్యరు అని చెప్పను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో, మీలాంటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే మీరెందుకు భయపడతారంటే ఆ వ్యక్తొస్తే వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్పగలరా లేదా? ఆ వ్యక్తిని ఫేస్ చేయగలరా లేదా? అసలు అంటే ఆ వ్యక్తి ఇదెలా తీసుకుంటారు? వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది? సో, ఇలాంటి భయాలు కూడా. దానివల్ల ఏంటంటే ఈ టైంలోని మీరు ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలా? ఉండకూడదా? అనేది డిసైడ్ చేసుకోలేక కొంత ఇబ్బంది పడుతుంటారు. బట్ యూనివర్స్ ఏంటంటే ఆన్సర్స్ మాత్రం మీకు ఇస్తుంది. ఈ వ్యక్తికి సంబంధించి మీరేంటంటే చాలా విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుంటారని చెప్పొచ్చు. వాళ్ళు మీకు ఎంతవరకు కరెక్టు ఆర్ ఎంతవరకు రాంగు ఏంటి అన్నీ అర్థమవుతాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, బేసిక్‌గా నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు మీకు చేంజెస్ కనిపిస్తాయి. మూవ్‌మెంట్ ఉంటుంది. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం కానీ, ఆర్ ఈ వ్యక్తితో మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పటివరకు మీకు ఎలాంటి చేంజ్ కనిపించకపోయినా మీరేంటంటే ఏది ఫీల్ అవ్వలేకపోతున్నారు. అసలు ఆ మూవ్‌మెంట్ అనేది లేదు ఈ రిలేషన్‌షిప్‌లో అని మీకు అనిపిస్తున్నా, ఇప్పుడు మాత్రం మీకు అన్ని చేంజెస్ కనిపిస్తాయి. అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. మీ ఫియర్స్‌కి మెయిన్ మీకు ఆన్సర్స్ దొరుకుతాయండి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫియర్ ఉంటుంది. రిలేషన్‌షిప్ మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాంటి డౌట్స్‌తో ఉంటారు. సో, అందరి డౌట్స్ ఒకేలా క్లియర్ అవ్వవు కదా! బట్ ఇప్పుడు మాత్రం మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించి కొంత క్లారిటీ అయితే ఇస్తుందండి. ఈవెన్ మీ ఇద్దరు కలిసున్నా రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ వ్యక్తిని ఎందుకో మీరు హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటుంది. సో, అది ఉందా? లేదా? అసలు ఏంటనేది తెలియక చాలా మంది ఇబ్బంది పడిన వాళ్ళుంటారు. సో, మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఆన్సర్స్ తెలుసుకుంటారండి. అంటే ఎందుకు ఆన్సర్స్ తెలియాలి అంటే చాలా రోజుల నుంచి సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు భయపడుతున్నారు. వ్యక్తితో ఉండొచ్చా? లేదా? వ్యక్తికి మళ్ళీ దగ్గరైతే ఏంటి పరిస్థితి? అనే ఒక క్వెషన్ ఎవరిలో అయితే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ కార్డ్ సెట్ అయితే రెసొనేట్ అవుతుంది. సో, బేసిక్‌గా మీలాంటి వాళ్ళకేంటంటే క్లారిటీ మాత్రం వస్తదండి. సో, అసలింకా చూద్దాం. మీకు మీ వ్యక్తికి మధ్యలో పరిస్థితులనేవి ఎలా ఉంటాయి? యూనివర్స్ ఫర్దర్‌గా ఏం చెప్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో అసలు ఏం జరుగుతుంది? మీరేం చేశారు? వాళ్ళేం చేశారు? అసలు ఎందుకు ఈ రిలేషన్‌షిప్ ఇక్కడి వరకు వచ్చింది? ఐ మీన్ ఇలాంటి స్టేజ్‌కొచ్చేసింది. అసలు అంటే ఏం చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది? ఆర్ అసలు మీరేం చేస్తే కరెక్టు? ఇలా మీరేంటంటే చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారు. ఎంత ఆలోచించినా సరే స్టార్టింగ్ పాయింట్‌లోనే ఉంటున్నారు. ఏం అర్థం అవ్వట్లేదు. అంటే కొన్ని సార్లు మీకు ఆన్సర్స్ దొరుకుతున్నట్టే అనిపిస్తుంది. కొన్ని సార్లు సిట్యుయేషన్స్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. సో, ఎంత క్లారిటీ వచ్చినా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కే వస్తున్నారు. మళ్ళీ కూడా అంటే ఎందుకో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. సో, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి ఈ విషయంలో ఎవరినైనా అడ్వైస్ అడిగినా సరే వాళ్ళిచ్చిన అడ్వైస్ కూడా మీకు ఏ రకంగా కూడా బెనిఫిట్ అవ్వట్లేదండి. అంటే ఇంకా క్లియర్‌గా ఎలా చెప్పాలంటే ఆ టైంకి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది. మళ్ళీ ఆలోచిస్తే మళ్ళీ కన్‌ఫ్యూజన్ వస్తుంది. సో, మీరేంటంటే ముందుకి వెళ్ళలేక, వెనక్కి రాలేక ఇబ్బంది పడుతున్నారండి. మీ పరిస్థితి అయితే అలానే ఉందని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా ఇప్పుడు కూడా ఏంటంటే, మీ మీద ఈ స్ట్రెస్ అనేది ఉంటుందండి. ఏం చేయాలో తెలీదు. ముందుకు వెళ్ళాలా అర్థం కాదు. ఇక్కడే ఆపేస్తే ఏ బాధ లేదు. రకరకాలుగా అనిపిస్తుంటది. అంటే మీ పరిస్థితి ఏంటో చెప్తాను. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది నాకు తెలిసి. సో, ఈ వ్యక్తితో కలిసుంటే బావుంటుందనిపిస్తుంది. కానీ కలిసుంటే వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారా? లేకపోతే మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తారా అనేది తెలీదు. సో, అక్కడ మళ్ళీ ఆగిపోతున్నారు. కలిసిపోని ఉండకుండా మీ లైఫ్ మీరు చూసుకోగలుగుతున్నారా అంటే అది లేదు. ఎందుకంటే ఈ వ్యక్తితో మీకున్న అటాచ్‌మెంట్‌కి ఈ వ్యక్తిని మీరు అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. ఆర్ ఈ వ్యక్తిని అంత ఈజీగా విడిచిపెట్టేయలేకపోతున్నారు. సో, ఇది బాధగానే ఉంది. అది బాధగానే ఉంది. ఏది చేయాలన్నా సరే ధైర్యం లేదు.
ఆర్ ఒక క్లారిటీ లేదు. ఇక్కడ ఎవరు ఏం చెప్తున్నా ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎవరిని ట్రస్ట్ చేయకూడదో కూడా అర్థం అవ్వట్లేదు. ఆ టైంకి ఎవరు చెప్పిందైనా కరెక్టే అని అనిపిస్తుంది. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరున్నారా అండి? దానివల్ల ఏంటంటే, ఒకప్పుడు ఈ వ్యక్తి మీతో ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? అసలు ఈ వ్యక్తి ఇప్పుడెందుకు అలా లేరు అనేది మీరేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. నిజానికి ఈ వ్యక్తి లవ్‌ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఈ వ్యక్తితోని ఛాలెంజెస్ కూడా ఉంటాయని భయపడుతున్నారు. సో, యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు తప్పు చేశారా లేదా పక్కన పెట్టండి. ఆ వ్యక్తి తప్పు చేశారా లేదా పక్కన పెట్టండి. కానీ, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకు నమ్మకం లేదండి. ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవుతుంది. ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుంది అనే నమ్మకం మీకు లేదు. మీకేంటంటే భయంగా ఉందండి. మీరేంటంటే ఇంతకు ముందులాగా ఈ వ్యక్తికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. సో, మేబీ అందుకే యూనివర్స్ ఏంటంటే మీకు ఆన్సర్స్ అనేవి తెలియాలి అని అనుకుంటుంది. మీరేంటంటే చాలా డల్ అయిపోయారండి. అంటే ఎలా చెప్పాలంటే పోనీ ఈ వ్యక్తి మీద అంటే మీకు ఇలాంటి ఒపీనియన్ ఉంది. పోనీ ఏదో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. సర్లే అని అనుకోవడానికి అలా ఏం లేదు. ఈ వ్యక్తి ఒక్కలే కాదండి. మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్స్ మీద కూడా మీకు ఇంట్రెస్ట్ లేదండి. దేని మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఏది చెయ్యాలని అనిపించట్లేదు. సో, లైఫ్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందనమాట. యూనివర్స్ అసలు ఏం ఆఫర్ చేస్తుంది? మీ లైఫ్‌లో మీరు ఇంకా ఎంత ముందుకు వెళ్తారు? ఇవన్నీ మీరేంటంటే తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. క్యూరియాసిటీ మిస్ అవుతుందండి. అందుకే మీ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయి. నాకు తెలిసి ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తారు. ఆర్ అట్‌లీస్ట్ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రాకపోయినా, ఈ వ్యక్తికి సంబంధించి మీ మనసులో ఉన్న ప్రశ్నలకైనా మీకు సమాధానం దొరుకుతుంది. మీరేంటంటే మార్పులైతే చూస్తారండి. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే చేంజెస్ అయితే వస్తాయని చెప్తాను. ఇప్పటి వరకు మీరేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నా, ఇప్పటి వరకు లైఫ్‌లో ఎటు వెళ్ళాలో తెలియక ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా, ఇప్పుడు యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీకు డైరెక్షన్‌ని చూపిస్తుంది. సో, దాని ప్రకారం మీరేంటంటే డెసిషన్స్ తీసుకోగలుగుతారు. మోస్ట్‌లీ ఇదే జరుగుతది ఇప్పుడైతే. సో, నేనొకటే చెప్తాను. అన్నింటికి ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిది. అంటే మీరు ఆల్రెడీ ఎలాగో నెగెటివ్‌గానే ఉన్నారు. పాజిటివ్‌గా ఏం లేరు. బట్ అట్‌లీస్ట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుందేంటంటే, యూనివర్స్ మీకు ఫెయిర్‌గా ఆన్సర్స్ అయితే ఇస్తుంది. మీరేంటంటే ఫైనల్‌గా క్లారిటీ అనేది తెచ్చుకుంటారు అని మీరు నమ్మొచ్చండి. అండ్ ఈ ఆన్సర్స్ కూడా ఏంటంటే చాలా క్లీన్‌గా ఉంటాయన్నమాట. సో, మీకేంటంటే ఒకసారి ఒకలా అనిపించడం, ఇంకొకసారి ఇంకొకలా అలా ఏం ఉండదు. మీకొచ్చే ఆన్సర్స్ అనేవి మీకు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకునే అంత క్లియర్‌గా ఉంటాయని చెప్పొచ్చు. సో, నేనొకటే చెప్తాను. ఆ ఆన్సర్స్ కూడా ఈ వ్యక్తే డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. ఆర్ ఎలా అయినా సరే ఆన్సర్స్ మాత్రం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయండి. సో, దానివల్ల అయినా సరే మీరేంటంటే కొంత బెటర్‌గా ఫీల్ అవుతారు. ఈ వ్యక్తి విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోగలుగుతారు. మీరైతే మాత్రం ఈ వ్యక్తి విషయంలో ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎక్కడో కానీ వర్కౌట్ అయితే బావుంటుందనిపిస్తుంది. పాస్ట్ అటాచ్‌మెంట్ వల్ల ఆర్ ఎమోషనల్ కనెక్షన్ వల్ల. ఇంకొకసారి మాత్రం ఇలాంటివి ఏం వర్కౌట్ అవుతాయి. ఇలాంటివి కష్టంలే అని కూడా అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే దీనివల్ల మీరు హ్యాపీగా అయితే లేరు. మీరేంటంటే యూనివర్స్ ఈ ప్రాసెస్‌లో మీకేం ఆఫర్ చేస్తుంది అనేది కూడా చూడలేకపోతున్నారండి. అంటే లైఫ్‌ని బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. మీరు ఏది చూడాలి అనుకుంటున్నారో, మీకు ఏదైతే అనిపిస్తుందో అది ఫాలో అయిపోతున్నారు కానీ బ్లైండ్‌గా. మీరేంటంటే లైఫ్‌ని అదర్ సైడ్ చూడట్లేదు కాబట్టి యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. సిట్యుయేషన్స్‌ని కూడా మారుస్తుంది. సో, అసలు ఇంకా చూద్దాం. యూనివర్స్ ఫైనల్‌గా మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది. హ్మ్. సో, చూసారు కదా! ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ లైఫ్‌లోకొస్తారండి. వస్తారా? రారా? అనే డౌటొద్దు. వస్తారు. వస్తారు అండ్ ఆన్సర్స్ కూడా ఇస్తారు. మీకున్న డౌట్స్ క్లియర్ అవుతాయి. సో, మీరేంటంటే ఈ వ్యక్తి మాట్లాడతారేమో, ఈ వ్యక్తి ఎదురు పడతారేమో అనే భయాన్ని విడిచిపెట్టేయండి. ఆ వ్యక్తి మాట్లాడితేనే మీ లైఫ్‌లో మీరు మూవ్ అవ్వగలుగుతారు. ఈ వ్యక్తి ఏ ఆన్సరు ఇవ్వలేదనుకోండి, మీరిక్కడే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా. సో, బేసిక్‌గా మీకు ఈ వ్యక్తి మాట్లాడడం వల్ల ఈ రిలేషన్‌షిప్‌లోని క్లారిటీ వస్తది. మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో కూడా మీకు క్లారిటీ వస్తుంది. మోస్ట్‌లీ ఇక్కడ రీయూనియన్ కూడా జరగొచ్చండి. ఇది మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వ్యక్తి రావడం జరుగుతుంది కాబట్టి. కాకపోతే నేను రీయూనియన్ అనే వర్డ్‌ని ఎందుకు యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపెట్టుకోవట్లేదంటే, ఈ వ్యక్తి మేబీ నాకు తెలిసినంత వరకు వచ్చి ఆన్సర్స్ చెప్పిన తర్వాత మీరు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉండొచ్చు. మీకు కూడా అంటే ఇది ఎంతవరకు కరెక్టు, రాంగు సో, మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? అసలు అంటే ఇది డీల్ చేస్తే ఎలా ఉంటుంది? దేనికి దారితీస్తుంది? ఇలాంటి వాటికి మేబీ ఒక ఆన్సర్ అయితే మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో, అందుకే ఇక్కడేంటంటే టైం అయితే పట్టొచ్చండి. కానీ ఖచ్చితంగా ఈ వ్యక్తి
వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, అన్నీ జరుగుతాయి. అది టైం పట్టదు. అది తొందరగానే జరుగుతుంది. సో, అలాంటివైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఫైనల్‌గా మీకేంటంటే ఒక క్లారిటీ వస్తుంది. మీరు కూడా ఫ్రీ అవుతారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుంటారు. సో, ఇంకా స్టక్ అయిపోయిన మీకు ఫైనల్‌గా మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుందని చెప్పొచ్చండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సినాబ్రైట్ థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్య ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడేమవుతుందంటే, మీరు చాలా బాధపడుతుంటారు. అంటే ఎందుకు బాధపడుతుంటారంటే, ఆ వ్యక్తికి ప్రేమాభిమానాలు లేవు. ఓన్లీ మీకే ఉన్నాయి. మీరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. మీరే వాళ్ళ కోసం డెస్పరేట్ అవుతున్నారు. బట్ వాళ్ళకైతే మాత్రం ఏ ఇంట్రెస్టు లేదు, ఏం లేదు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ మీ విషయానికొచ్చేసరికి మాత్రం మీరేంటంటే అలా ఉండలేకపోతున్నారు. అంటే ఇది మీకు ఈజీ కాదు. చాలా మందేంటంటే ఒక బ్రేకప్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆర్ సెపరేషన్ ఫేజ్‌లో ఉండొచ్చు. ఆర్ పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా ఆ అటెన్షన్ దొరకట్లేదు. సో, అంటే ఇది వన్ సైడ్ లవ్ లాగే ఫీల్ అవుతూ ఉంటారండి. చాలా పెయిన్ తీసుకుంటారు. ఈ టైంలోనేంటంటే మీకెలా అనిపిస్తదంటే, ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావాలన్నా కష్టమే అనిపిస్తది. రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవ్వాలి అన్నా కష్టమే అనిపిస్తుంటది. ఎందుకంటే ఈ వ్యక్తి మీకెక్కువ గుర్తొస్తుంటారు. ఏ పని చేసినా సరే వాళ్ళ ధ్యాసలోనే ఉంటారు. సో, ఈ వ్యక్తి కావాలి అని అనిపిస్తది. బట్ వాళ్ళ నుంచి ఇన్ రిటర్న్ అలాంటి అటెన్షన్ దొరకకపోయేసరికి ఆర్ వాళ్ళు సరిగ్గా ఉండకపోయేసరికి మీరెలా ఫీల్ అవుతారంటే, సో, ఇది ఒక పనిష్మెంట్ లాగా, ఆ పనిష్మెంట్ కూడా మీకేలాగా మీరు ఫీల్ అవుతారు. అంటే అదంతా ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఇన్ రిటర్న్ ఆ వ్యక్తి మనల్ని ఇష్టపడితే మనం అందరికంటే హ్యాపీగా ఉంటాం. బట్ మనం అనుకున్నది మనకి ఇన్ రిటర్న్ దొరకనప్పుడు సో, ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడేమవుతుందంటే, ఈ వ్యక్తి స్లోగా తెలుసుకుంటారండి. స్లోగా వాళ్ళకేంటంటే అర్థం అవుతూ ఉంటది. ఈ రిలేషన్‌షిప్‌లో మీరేం చేస్తున్నారు? అసలు ఈ వ్యక్తి కోసం మీరు ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళకి ఇది అర్థం అవుతదనమాట. సో, ఇక్కడ ట్విన్ ఫ్లేమ్‌తో నేను లింక్ చేయాలని అనుకోవట్లేదు రీడింగు. ఆఫ్‌కోర్స్ ఈ వ్యక్తి ట్విన్ ఫ్లేమ్ అయితే క్లియర్‌గా మీరు ఏం ఫేస్ చేస్తున్నారు? ఆర్ మీ స్ట్రగుల్ ఏంటి అనేది వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు కూడా అది ఫేస్ చేస్తారు. వాళ్ళకి కూడా ఆ డెస్పరేషన్ అనేది ఉంటుంది. మీరు ఎలా అయితే వాళ్ళని కావాలి అనుకుంటారో, ఆర్ వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే బావుంటుంది అనుకుంటారో, వాళ్ళు అలానే అనుకుంటారు. సో, ట్విన్ ఫ్లేమ్ సిట్యుయేషన్ అయితే అలా ఉండొచ్చు. బట్ నార్మల్‌గా కూడా రిలేషన్‌షిప్‌లోనేంటంటే, ఈ వ్యక్తి స్లోగా తెలుసుకుంటారండి. మీరు వాళ్ళ కోసం ఏం చేశారు? వాళ్ళతో ఎలా ఉన్నారు? అసలు మీకు వాళ్ళంటే ఎంత ఇంపార్టెంటో, ఇలాంటివేంటంటే వాళ్ళకి తెలిసి తెలియక అర్థమయ్యి, అర్థం అవ్వనట్టుగా కొంచెం స్లోగా చేంజ్‌నయితే ఫీల్ అవుతూ ఉంటారు. మేబీ వాళ్ళ లైఫ్‌లో ఉన్న వ్యక్తులు కానీ, వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ కానీ, అంటే వాళ్ళకి లెసన్స్ నేర్పిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో మనం సిన్సియర్‌గా ఉన్నప్పుడు, మనం చేయాల్సింది చేస్తున్నప్పుడు, వాళ్ళకి వెంటనే తెలియకపోయినా ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు తెలియాల్సిన విధంగా తెలుస్తుందండి. సో, అలానే ఈ వ్యక్తికి కూడా మేబీ మీరు వాళ్ళ కోసం ఏం చేశారు? ఎలా ఉన్నారు? అనేది తెలుసుకునే టైం వచ్చినట్టుంది. సో, దానివల్ల ఏంటంటే తెలుసుకుంటారు. స్లోగా వాళ్ళకి అర్థమవుతది. అది కూడా ఒకేసారి వాళ్ళేం ఫీల్ అయిపోరు. ఒకేసారి అంత బిగ్ చేంజెస్ ఏమి వచ్చేవు. బట్ డెఫినిట్‌గా వాళ్ళకి అయితే మాత్రం మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లో స్లోగా స్టెబిలిటీ అనేది వస్తుందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో వాళ్ళ థాట్స్‌ని స్టెబుల్‌గా ఉంచుకుంటారు. అండ్ రిలేషన్‌షిప్‌ని ఎలా స్టెబుల్ చేయాలి అని ఆలోచిస్తారు. ఇలా ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్ చేంజెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో, బేసిక్‌గా నేనైతే ఒకటే చెప్తాను. అదేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పటివరకు ఎలాంటి చేంజెస్ కనిపించకపోతే, ఆ వ్యక్తి ఎందుకో కానీ మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకోలేక ఆర్ అంటే మీ లవ్‌ని రికగ్నైజ్ చేయలేకే ఇదంతా జరిగుండాలి. బట్ ఇక్కడి నుంచి మాత్రం స్లోగా తెలుసుకుంటారండి. అన్నీ అర్థమవుతాయి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా స్టెబిలిటీనయితే తీసుకొస్తారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఫుల్‌గా అనేది.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకు, మీ వ్యక్తికి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. మిస్‌కమ్యూనికేషన్ జరిగింది. ఆ వ్యక్తి చెప్పేది మీకర్థం కాలేదు. మీరు చెప్పేది ఆ వ్యక్తికి అర్థం కాలేదు. సో, ఇలా అర్థం కానప్పుడు ఏమవుతుంది, ఎవరు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. సో, మీరేంటంటే ఈ వ్యక్తిని లవ్ చేసుండొచ్చు. మీ లవ్ ఆ వ్యక్తికి అర్థం అవ్వలేదు. అలానే ఆ వ్యక్తి మిమ్మల్ని లవ్ చేశారు. చేయలేదు అనుకోవద్దు. బట్ అది మీకు అర్థం కాలేదు. సో, ఇంకా అదేమైందంటే ఎవరి వరకు వాళ్ళే చేసుకున్నారు కానీ, ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవాలని ఎవరు అనుకోలేదు కాబట్టి, ఆటోమేటిక్‌గా ఇక్కడ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు లవ్ చేస్తే ఆ వ్యక్తి ఫీల్ అవ్వాలండి. బట్ మీరు లవ్ చేస్తే మీరే ఫీల్ అయితే, ఆ వ్యక్తి ఫీల్ అవ్వకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదే జరిగింది. సో, దానివల్లే ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా. అంటే ఇక్కడ యాక్చువల్‌గా ఇంత దూరం వచ్చుండేది కాదు. బట్ టైమ్ టు టైమ్ ఏంటంటే, ఇద్దరు ఓపెన్‌గా కమ్యూనికేట్ చేసుకోవడం కానీ, ఓపెన్‌గా ఒకళ్ళ ఇంటెన్షన్స్ ఇంకొకళ్ళు అర్థం చేసుకోవడం కానీ ఇలాంటివి చేయలేదండి. ఈ రిలేషన్‌షిప్‌లోని మేబీ అంటే లవ్ అనేది రియల్ అవ్వచ్చు. ఆ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు చేయాల్సింది చేసుంటారు. ఆ వ్యక్తి కూడా చేయాల్సింది చేసుంటారు. బట్ అంటే ఒకళ్ళకి కావాల్సిన విధంగా ఇంకొకళ్ళు అది ఇవ్వలేకపోయారేమో! సో, దానివల్ల ఈ డిస్టర్బెన్స్. ఇంకా ఆ వ్యక్తికి ఇదెలా అనిపించిందంటే వేస్ట్. ఈ రిలేషన్‌షిప్‌ని మనం వర్కౌట్ చేయలేం. ఈ రిలేషన్‌షిప్‌లో మనం ఎంత అడ్జస్ట్ అవుదాం అని ట్రై చేసినా కష్టమే. అంటే ఆ వ్యక్తికి ఎలా అనిపించిందంటే ఇంక సాక్రిఫైస్ లాగా అనిపించిందనమాట. మనం చేసుకునే చాయిసెస్ అనేవి ఓకే. చేసుకుంటాం. కానీ ఈ వ్యక్తి విషయంలోని ఇంకా మనం ఏంటంటే సరెండర్ అయినా, ఇంకా ఈ రిలేషన్‌షిప్‌ని ఇలా కంటిన్యూ చేసినా ఇది మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకున్నట్టుగా. సో, ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం వేస్ట్ అనుకోని వాళ్ళు ఫీలయ్యారు. అంటే నాకైతే క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మాత్రం మీ విషయంలోని అడ్జస్ట్ అవ్వలేకపోయారండి. ఇంకా ఇది కష్టం అనుకోని వాళ్ళకనిపించేసింది. సో, ఎప్పుడైతే ఇంక అలా వాళ్ళు ఫీలయ్యారో, ఇంకా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. అంటే మీకు దూరంగా ఉండాలి, లేకపోతే మొత్తానికి బ్రేక్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ టైంకి ఎలా అయితే అనిపించిందో, ఆ బేసిస్‌లోనే డెసిషన్ తీసుకున్నారు. సో, కొంతమంది సైలెంట్ అయిపోయారు. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఆర్ ఫర్దర్‌గా దీన్ని ఏం చేస్తే బావుంటుందో అర్థం అవ్వక, ఆళ్ళకి కూడా ఇక్కడ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అయితే అంత ప్లెజెంట్‌గా ఏం లేదండి. వాళ్ళు మీకు ఎదురు పడట్లేదు. ఒకవేళ ఎదురు పడినా సరే, ఇక్కడేంటంటే అంత పాజిటివ్‌గా ఏం జరగట్లేదు. నెగెటివ్‌గానే అంతా జరుగుతున్నట్టుగా నాకనిపిస్తుంది. రిలేషన్‌షిప్ మాత్రం చాలా కేయోటిక్‌గా ఉంది. చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో, దానివల్ల మీరు కూడా ఇంకా ఎలా అంటే ఏం జరిగితే అది జరిగింది. ఎలా జరిగితే అలా జరిగింది. నేనేంటంటే ఇంకేం చేసే పరిస్థితి లేదు. నా వైపు నుంచి నేను చెప్పాలనుకుంటుంది చెప్తున్నాను, ట్రై చేస్తున్నాను. బట్ ఏది జరగట్లేదు కాబట్టి నేను సైలెంట్‌గానే ఉంటాననుకోని మీరు సైలెంట్ అయిపోయారు. కాకపోతే మీరు ఎక్కువ బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఆర్ మీ లవ్‌కి వాల్యూ ఇవ్వలేదనేది మీ బాధ. ఆ వ్యక్తి బాధ ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు. మీ బాధ వరకే మీరు చూసుకుంటున్నారు అనేది వాళ్ళకి నచ్చట్లేదు. సో, దానివల్ల ఏంటంటే, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కూడా అండర్‌స్టాండింగ్ లేదండి. ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేట్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఇప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళున్నారా అని చూసుకుంటే, మీరు వాళ్ళకి గుర్తు రావట్లేదు. ఎందుకంటే, మీ నుంచి వాళ్ళకలాంటి సపోర్ట్ దొరుకుతదని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా వాళ్ళ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నారు. సో, ఇక్కడ బేసిక్‌గా ఏం జరుగుతుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని ఇద్దరు స్ట్రాంగ్‌గా ఉండాలి. బట్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇద్దరిని వీక్ చేసేస్తుంది. ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ చేస్తుందని చెప్పొచ్చు. సో, ఇది నాకు తెలిసినంత వరకు వచ్చే రోజుల్లోని కొంత చేంజ్ అవుతుందండి. ఇలాంటి ఒక నెగటివిటీ అయితే కొంతకాలం ఉంటుంది. అస్సలు ఉండదని చెప్పను. ఈ రిలేషన్‌షిప్ కూడా కార్మిక్ అండి. నాకు తెలిసి ఆ కర్మ క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే కర్మ స్ట్రాంగ్‌గా ఉంటది. థింగ్స్ కొంత కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. బట్ స్టిల్ వన్స్ ఈ కర్మ అనేది స్లోగా క్లియర్ అవుతున్నప్పుడు ఈ వ్యక్తి అర్థం చేసుకుంటారండి మిమ్మల్ని. అంటే మీరు వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్. సో, బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్ ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అని ఇలాంటి విషయాల్లోనేంటంటే స్లోగా క్లారిటీ అయితే తెచ్చుకుంటారు వచ్చే రోజుల్లో. కొంత డెవిల్ ఎనర్జీ కూడా ఉంది. సో, బేసిక్‌గా నేను ఒకటే చెప్తాను. మీరు సైలెంట్‌గా ఉండడమే మంచిది. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి ఏమైనా సరే మీ విషయంలో అంటే ఏదైనా నెగెటివ్‌గా చేస్తున్నారు అని అనిపిస్తున్నా మీరు వెంటనే రియాక్ట్ అవ్వొద్దు. ఆలోచించుకొని రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే కర్మ అనేది ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి మేబీ ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోవడం కానీ, ఇద్దరు హర్ట్ అవ్వడం కానీ ఇలాంటివి నేచురల్‌గా జరుగుతాయి. ఆర్ ఈ రిలేషన్‌షిప్ వల్ల పెయిన్ అయితే
అసలు ఇప్పటి వరకు మీరు పెయిన్ తీసుకున్నారంటే దానికి రీజన్ కూడా కర్మయేనండి. కర్మ ఉండడం వల్ల ఇవన్నీ జరిగాయి. బట్ నేను చెప్తున్నాను కదండీ! ఈ నెగటివిటీ అయితే కొంత క్లియర్ అవుతుంది. సో, డెఫినిట్‌గా పాజిటివ్‌గా చేంజెస్ అయితే వస్తాయి. కాకపోతే ఇదేంటంటే స్లోగా జరుగుతది. ఒకేసారి జరిగిపోదు. సో, నేనొకటే చెప్తాను. ఈ రిలేషన్‌షిప్‌లోనైతే మీరు ఇప్పుడు హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నా, ఇప్పుడు థింగ్స్ ఏంటంటే ఏది కూడా మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు అనిపించినా ఖచ్చితంగా జరుగుతుందండి ఇది. అండ్ ఇంకొకటేంటంటే, ఈవెన్ మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయినా సరే, కర్మ అనేది ఒకటి స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఏంటంటేనండి, అది క్లియర్ చేసుకునే వరకు కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. సో, మోస్ట్‌లీ నేనొకటే చెప్తాను. ట్విన్ ఫ్లేమ్, సోల్‌మేట్ కనెక్షన్ అనే బేసిస్‌లో కాకుండా, కేవలం ఈ రిలేషన్‌షిప్‌లో ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో, కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉండడం వల్లే జరుగుతున్నాయని తెలుసుకోండి. కాకపోతే ఇదైతే క్లియర్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, ఆ నెగటివిటీ అయితే బయటికి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే పాజిటివ్‌గా వర్కౌట్ అవుతుంది. కాకపోతే టైం అనేది మాత్రం పడుతుంది. అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు రియలైజ్ అవ్వాలన్నా ఇదంతా కూడా స్లోగానే జరుగుతుంటది కాబట్టి, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో పరిస్థితులైతే మారతాయండి. ఇప్పటికైతే మీకు పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు. బట్ స్టార్ట్ అవుతాయి. సో, వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు క్లియర్‌గా చేంజెస్ అయితే చూస్తారు. ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివిటీ అయితే వస్తుందండి. దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు యూనివర్స్ మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రిలేషన్‌షిప్ పాజిటివ్‌గానే వర్కౌట్ అవ్వాలి అని అనుకోండి. లేకపోయినా పర్వాలేదు కానీ, ఈ వ్యక్తికి బ్యాడ్‌గా ఏదైనా జరగాలి ఆర్ ఈ వ్యక్తి విషయంలోని బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో ఉండడం కానీ, ఏదైనా బ్యాడ్‌గా చేయడం కానీ అలాంటివి అస్సలు చేయొద్దండి. ఆల్రెడీ కర్మని చాలా ఫేస్ చేస్తున్నారు మీరు. చాలా పెయిన్ తీసుకుంటున్నారు. సో, దానికి తోడు ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత పెయిన్ ఇచ్చారు. ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారు అనుకోని వాళ్ళని మీరు కర్స్ చేయడం కానీ, ఆర్ వాళ్ళ విషయంలో ఏదైనా బ్యాడ్ చేయాలని చూస్తే ఖచ్చితంగా మీరు దానివల్ల ఎఫెక్ట్ అవుతారండి. సో, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆఫ్‌కోర్స్ మీ కర్మ క్లియర్ చేసుకోవడం కోసం మీ వ్యక్తి ఇలాంటి ఒక రోల్ ప్లే చేస్తున్నారు. వీళ్ళేంటంటే మీ స్టోరీలో విలన్ అయ్యుండొచ్చు కానీ ఇప్పటికి. బట్ ఖచ్చితంగా వాళ్ళు అలా చెయ్యకపోతే మీ కర్మ క్లియర్ అవ్వదు కదా! అలా అని చెప్పి ఆ వ్యక్తి ఏం హ్యాపీగా లేరండి. ఆ వ్యక్తి సేమ్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అదే ఫేస్ చేస్తున్నారు. సో, అలాంటప్పుడు ఇంక బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఈ రిలేషన్‌షిప్ అట్‌లీస్ట్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకుంటే, మీరు పాజిటివ్‌గా ఈ రిలేషన్‌షిప్ కోసం అనుకుంటారు. ఈ వ్యక్తి కోసం అనుకుంటారు. అలా మీరు అనుకోలేకపోతే మరి కొంచెం మీరు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారంట. అంటే మీరు అనుకోవచ్చు. మాకే ఫస్ట్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అలా అనుకోకుండా ఎలా ఉంటామని. సో, మీరు అనుకుంటే ఇక్కడ ఇంకా నెగటివిటీ అనేది క్రియేట్ అవుతుందండి. అది మీ వల్ల అవుతుంది అనుకుంటే మీ ఇష్టం. లేదు నేనేంటంటే ఇప్పటి నుంచి అలా ఉండను. మంచిగానే ఉంటాను. మంచిగానే ఆలోచిస్తాను అనుకుంటే డెఫినిట్‌గా మీకే మంచి జరుగుతుంది. తొందరగా ఈ కర్మను కూడా క్లియర్ చేసుకుంటారు. పెయిన్ అయితే తప్పదు. బట్ పెయిన్ కోసం అని చెప్పి మీరు ఆ వ్యక్తిని అంటే కర్స్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. అది కొంచెం చూసుకోండి. ఆర్ వాంటెడ్‌గా ఏది కూడా చెయ్యొద్దు. లైక్ బ్యాడ్ థింగ్స్ కొంతమంది చేస్తుంటారు. అలాంటివి చేయడం వల్ల కూడా ఎఫెక్ట్ అవుతారు. సో, మీరు అలాంటివి చేయకుండా జాగ్రత్త పడితే మంచిది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.